హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము ఒక రిసార్ట్కి వచ్చాము. సో ఈ రిసార్ట్ పేరు వచ్చేసి ఇడికా. ఇది మనకి హైదరాబాద్ నుంచి 1 అవర్ డిస్టెన్స్, మోయినాబాద్ సైడ్. ఈ రిసార్ట్ ఎలా ఉందో చూపిస్తా చూడండి. వెనకాల మీకు ఆ డోమ్ కనిపిస్తుంది కదా, అదే మేము ఉండబోయే స్టే. సో ఇది వాష్రూమ్. ఇది అసలు వాష్రూమ్ లానే లేదు, చాలా పెద్దగా ఉంది. ఇదంతా మడ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. సో బాత్టబ్ చూడండి ఎలా ఉందో, నైస్నా. పైనంతా కవర్ అయిపోయింది ఇలాగా, అండ్ మంచిగా షవర్ ఉంది. మా హస్బెండ్ చూడండి అట్లా ఎలా రెస్ట్ తీసుకుంటున్నాడో మంచిగా. ఇది రూమ్. చిన్నగా క్యూట్గా ఉంది చూడ్డానికి. అండ్ ఇది ఈ ల్యాడర్ ఎక్కితే పైన ఇంకో బెడ్ ఉంది, సో అక్కడ కూడా పడుకోవచ్చు. ఈ రూమ్ 4 మెంబర్స్ షేర్ చేసుకోవచ్చు. పైన 2 పీపుల్ అండ్ కింద 2 పీపుల్ పడుకోవచ్చు. అండ్ మనకి ఏసీ ఫెసిలిటీ అండ్ ఫ్యాన్ ఫెసిలిటీస్ ఇచ్చారు వీళ్ళు. పైన కూడా ఒక ఫ్యాన్ ఉంది. బాగుంది, చిన్నగా అండ్ క్యూట్గా. సో ఇదంతా లోపల. బయటికి వెళ్ళి చూద్దాం బయట ఎలా ఉందో. మంచిగా స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు బయట. సో ఇది బయట నుంచి వ్యూ, డోమ్ వ్యూ. ఇలా 5 డోమ్స్ ఉంటాయి. ఈవినింగ్ వైబ్స్ అయితే చాలా బాగుంది. మంచిగా అందరు కూర్చొని చిల్అవుట్ అవుతున్నారు పూల్లో. సో యాక్చువల్లీ మా హస్బెండ్కి తెలీదు నేను క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేశాను. ఊరికే అలా రిసార్ట్కి వచ్చి చిల్ అవుదామని వచ్చామని అనుకుంటున్నాడు. ఇది నా సర్ప్రైజ్ మా హస్బెండ్ కోసం. తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేస్తా అని. ఇక్కడ మంచిగా ఈ డోమ్స్ దగ్గర ఈ పూల్ పక్కన ఇలా మంచిగా సెటప్ చేసుకొని హ్యాపీగా తినేసినాము. ఈ సెటప్ చూడగానే వేరే వాళ్ళ కోసం ప్లాన్ చేసినారేమో అనుకున్నాడంట. లాస్ట్కి రివీల్ చేసా, లేదు ఇది మన కోసమే ప్లాన్ చేసామని చెప్పి. సో ఎలా ఫీల్ అవుతున్నావో చెప్పు సెటప్ చూసాక? బాగా పగడ్బందీగా ప్లాన్ చేస్తావు మైక్. నీకైతే డౌట్ రాలేదు కదా ఇది మందని చెప్పి? అస్సలు ఎవరి కోసమో చేసినారు అనుకున్నావు కదా? ఇది నైట్ వ్యూ. లైటింగ్స్తో చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది అసలు. చూడండి క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్ పూల్ పక్కన చాలా బాగుంది. పక్కన మూను, మీద స్టార్స్, కింద క్యాండిల్ లైట్ డిన్నర్.